మనం మాట్లాడేటప్పుడు గాని రాసేటప్పుడు గాని ప్రతిదానికి ఓ పద్ధతి ఉంటుంది కదా. ఆ పద్ధతికి, ఆ క్రమానికి అస్సలైన పునాదేంటో తెలుసా? అదే వాక్యం. తెలుగు వ్యాకరణంలో ఇది చాలా చాలా కీలకమైన అంశం. సో ఈరోజు దీన్ని వీలైనంత సులభంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముఖ్యంగా టెట్, డిఎస్సి లాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్లకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందో చూద్దాం. ఫస్ట్, వాక్యమంటే ఏంటో చూస్తాం. తర్వాత దాని లక్షణాలు ఏంటి, ఆ తర్వాత వాక్యంలోని మెయిన్ పార్ట్స్ కర్త, క్రియ గురించి తెలుసుకుంటాం. అండ్ ఫైనలీ కొన్ని మంచి ఉదాహరణలతో మొత్తం కాన్సెప్ట్ను క్లియర్ చేసుకుని కొన్ని ముఖ్యమైన పాయింట్స్తో ముగిద్దాం. ఓకే, ఒక సింపుల్ క్వశ్చన్తో మొదలు పెడదాం. ఊరికే కొన్ని పదాల్ని పక్కపక్కన పెడితే చాలు అది వాక్యమైపోతుందా? లేకపోతే దానికింకా ఏదైనా కావాలా? ఆ పదాల గుంపుకు ఒక పూర్తి అర్థాన్నిచ్చే రహస్యమేంటి? ఆ రహస్యం గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సరే, మరి ఇక అస్సలు విషయంలోకొచ్చేద్దాం. మన మొదటి సెక్షన్, వాక్యం అంటే ఏంటి? కరెక్ట్గా గ్రామర్ ప్రకారం వాక్యం అనే పదానికి సరైన డెఫినిషన్ ఏంటి? ఆలోచించండి. మనం మాట్లాడే ప్రతి మాటకు ఇదే కదా బేస్. చూడండి, ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన అతి ముఖ్యమైన మాటేంటంటే సంపూర్ణమైన అర్థం. జస్ట్ పదాల గుంపు కాదు, అది ఒక కంప్లీట్ మీనింగ్ ఇవ్వాలి వినేవాళ్లకి. ఒక పూర్తి ఆలోచనను, ఒక క్లియర్ ఫీలింగ్ను అందించగలగాలి. అప్పుడే అది వాక్యమవుతుంది. అయితే ఒక పదాల సమూహానికి ఆ సంపూర్ణ అర్థం ఎలా వస్తుంది? ఊరికే రాదు కదా. దానికోసం కొన్ని రూల్స్ పాటించాలి. వాటినే మనం 3 గోల్డెన్ రూల్స్ అనొచ్చు. ఏంటవి? చూద్దాం రండి. ఇవి చాలా సింపుల్ అండ్ చాలా ఇంపార్టెంట్ రూల్స్. 1, భావం కంప్లీట్గా ఉండాలి. 2, ఖచ్చితంగా సబ్జెక్ట్, వర్బ్ అంటే కర్త, క్రియ ఉండాలి. 3, ఈ రెండిటి వల్ల ఒక పూర్తి అర్థం రావాలి. అంతే, ఈ 3 గుర్తున్నాయంటే చాలు. వాక్యం విషయంలో, ముఖ్యంగా ఎగ్జామ్స్లో ఎలాంటి తప్పులు జరగవు. సరే, ఇందాక మనం రూల్స్లో కర్త, క్రియ అని 2 పదాలు చెప్పుకున్నాం గదా. నిజానికి వాక్యానికి ప్రాణం పోసేవి ఈ రెండే. వాటి గురించి ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఈ ఇమేజ్ చూడండి, ఎంత పర్ఫెక్ట్గా చూపిస్తోందో. ఒక బ్రిడ్జ్కి 2 పిల్లర్స్ ఎంత ముఖ్యమో, మన వాక్యానికి కర్త, క్రియ కూడా అంతే. ఒక్క పిల్లర్ లేకపోయినా బ్రిడ్జ్ ఎలాగైతే కూలిపోతోందో, ఈ రెండిట్లో ఏది లేకపోయినా ఆ వాక్యం యొక్క అర్థం కూడా అలాగే కూలిపోతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, కర్త అంటే ఎవరు అంటే పని చేసేది ఎవరు? క్రియ అంటే ఏమిటి అంటే ఆ పని ఏంటి? ఒకటి డూవర్ అయితే రెండోది యాక్షన్. ఒకటి ఎవరు అనే ప్రశ్నకు సమాధానమిస్తే రెండోది ఏం చేస్తున్నారు అనే ప్రశ్నకు సమాధానమిస్తుంది. చాలా క్లియర్ కదా. ఓకే, థియరీ అంతా బానే ఉంది, కానీ అసలు విషయమంతా ఎగ్జాంపుల్స్లోనే ఉంటుంది. మనం ఇప్పటిదాకా నేర్చుకున్న రూల్స్ ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతాయో కొన్ని వాక్యాలతో చూసేద్దాం. మొదటి ఉదాహరణ, రాము బడికి వెళ్ళాడు. ఇది ఒక పర్ఫెక్ట్ సెంటెన్స్. ఇందులో రాము కర్త, వెళ్ళాడు క్రియ. మీనింగ్ కూడా చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు చూడండి, క్రియ లేకపోతే ఏమవుతుందో. లెఫ్ట్ సైడ్ రాము బడికి వెళ్ళాడు, ఇది కంప్లీట్. ఎందుకంటే కర్త, క్రియ రెండూ ఉన్నాయి. కానీ రైట్ సైడ్ చూడండి, రాము బడికి అని మాత్రమే ఉంది. ఇక్కడ క్రియ లేదు, అందుకే అది ఇన్కంప్లీట్. చూసారా, ఆ ఒక్క వెళ్ళాడు అనే క్రియ ఆ వాక్యానికి ఎంత ప్రాణం పోసిందో. ఇంకో ఎగ్జాంపుల్, అతను నిద్రపోయాడు. ఇది చూడ్డానికి చిన్నగా ఉండొచ్చు, 2 పదాలు. కానీ ఇది 100% కంప్లీట్ సెంటెన్స్. ఎందుకంటే అతను అనే కర్త ఉంది, నిద్రపోయాడు అనే క్రియ ఉంది. అంతే, వాక్యం పొడవు ముఖ్యం కాదు, రూల్స్ ఫాలో అయ్యిందా లేదా అన్నదే ముఖ్యం. సరే, ఇంకొక ఉదాహరణ చూద్దాం. సీత పాఠం చదువుతుంది. ఇది కూడా ఒక పూర్తి వాక్యమే. ఇప్పుడు దీన్ని బ్రేక్ చేసి దాని పార్ట్స్ ఏంటో విశ్లేషిద్దాం. ఈ టేబుల్లో చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది. పని చేసే వ్యక్తి సీత, కాబట్టి ఆమె కర్త. ఆమె చేసే పని చదువుతోంది, ఇది క్రియ. దేన్ని చదువుతోంది? పాఠంను. సో ఆ పాఠమనేది కర్మ అవుతుంది. కర్త, కర్మ, క్రియ
అన్నీ ఉన్నాయి. మనం రోజు వాడే వాక్యాల్లోకి వెళ్తే నేను అన్నం తిన్నాను. ఇది ఫస్ట్ పర్సన్లో ఉంది. దీని స్ట్రక్చర్ కూడా ఒకసారి చూద్దాం. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ స్ట్రక్చర్. నేను అనేది కర్త, తిన్నాను అనేది క్రియ. ఏం తిన్నాను? అన్నం. సో అది కర్మ. చూశారుగా, ఏ వాక్యం తీసుకున్నా ఈ బేసిక్ స్ట్రక్చర్ ఎంత క్లియర్గా ఫాలో అవుతుందో. రైట్, ఇప్పుడుదాకా మనం నేర్చుకున్నదంతా ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. ఎవరైనా ఒక వాక్యం రాసినప్పుడు అది కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడానికి ఇదొక సింపుల్ చెక్లిస్ట్ లాంటిది. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సింది రెండు విషయాలు. ఒకటి, అర్ధసంపూర్ణత, అంటే ఆ వాక్యం ఒక పూర్తి మీనింగ్ ఇవ్వాలి. 2, వ్యాకరణ శుద్ధి, గ్రామర్ పరంగా అది కరెక్ట్గా ఉండాలి. ఈ 2 పాయింట్సు చాలా చాలా ముఖ్యం. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 2 లేకపోతే అది వాక్యమే కాదు. అంతే, ఫుల్ స్టాప్. అర్థం పూర్తిగా ఉండాలి, గ్రామర్ కరెంట్గా ఉండాలి. అప్పుడే దాన్ని మనం వాక్యం అంటాం. సో ఈ డిస్కషన్ మనందర్నీ ఒక చివరి ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. మనం రోజూ రాసే, మాట్లాడే వాక్యాలు నిజంగా ఈ రూల్స్ అన్నీ ఫాలో అవుతున్నాయా? మనం నిర్మించే వాక్యాలు నిజంగా సంపూర్ణంగా ఉన్నాయా లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే భాష మీద పట్టు సాధించాలంటే ఇదే మొదటి మెట్టు.